లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు, తేలు కుట్టిన దొంగ. పూర్వం ఒక గ్రామంలో రామయ్య, సోమయ్య అనే స్నేహితులు ఉండేవారు. రామయ్య వ్యాపారం నిమిత్తం వేరే రాజ్యానికి వెళ్ళాలనుకున్నాడు. అతని దగ్గర కొన్ని బంగారు నగలున్నాయి. వాటిని దాచే విషయమై సోమయ్యను సలహా అడిగాడు. ఊరు చివర ఓ పాడుపడిన ఇల్లుంది, అక్కడ పాతి పెడదాం అన్నాడు సోమయ్య. ఆ రోజు రాత్రే తమ పథకాన్ని అమలుపరిచారు. తర్వాత వ్యాపారం నిమిత్తం రామయ్య వెళ్ళిపోయాడు. కొంతకాలానికి సోమయ్యకు దుర్బుద్ధి పుట్టి దాచిన నగలను తెచ్చుకున్నాడు. కొన్ని నెలల తరువాత రామయ్య తిరిగి వచ్చాడు. ముందుగా నగలు దాచిన చోట తవ్వి చూసి తాను మోసపోయినట్లు గ్రహించాడు. మోసాన్ని మోసంతోనే జయించాలని నేరుగా సోమయ్య ఇంటికి వెళ్ళాడు. రామయ్యను చూడగానే సోమయ్య గుండె గుబేలుమంది. కాస్త ధైర్యం తెచ్చుకుని, రామయ్య, వ్యాపారం బాగా జరిగిందా అని అడిగాడు. మంచి లాభాలు వచ్చాయి, చాలా నగలు కొన్నాను. మనం రేపు రాత్రి వీటిని కూడా అక్కడ దాచి నేను మళ్ళీ వ్యాపారానికి వెళ్ళాలి అని చెప్పాడు. సోమయ్య ఆ రోజే నగలన్నింటినీ ఎక్కడి నుంచి తీశాడో అక్కడే పూడ్చిపెట్టి వచ్చాడు. రామయ్య మరికొన్ని నగలు పాతిపెట్టి వ్యాపారానికి వెళ్ళగానే మొత్తం దోచేద్దాం అనుకున్నాడు. మర్నాడు రాత్రి సోమయ్య రామయ్య కోసం చాలాసేపు ఎదురు చూశాడు. కానీ అర్ధరాత్రైనా రామయ్య రాలేదు. ఇక లాభం లేదని సోమయ్యే రామయ్య ఇంటికి వెళ్ళాడు. సోమయ్య, నేను ఇప్పుడప్పుడే వ్యాపారానికి వెళ్ళడం లేదు, నగలు దాయడానికి తర్వాత వెళ్దాంలే అని చెప్పాడు. సోమయ్య నిరాశగా ఆ పాడుబడ్డ ఇంటికి వెళ్ళి నగలు దాచిన చోటు తవ్వి కుండను బయటకు తీస్తే అందులో రాళ్ళు రప్పలు తప్ప ఇంకేమీ లేవు. ఇదంతా రామయ్య పనే అని గ్రహించి తేలు కుట్టిన దొంగల కిక్కురుమనకుండా ఉండిపోయాడు.